నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జిల్లాలో బాల కార్మికులను నిర్మూలించేందుకు చేపట్టిన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా. ఆగస్టు 1 నుండి 31 వరకు బాల కార్మికుల నిర్మూలనకు సంబంధించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని వెల్లడించిన కలెక్టర్. ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జిల్లాలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సురేష్ కుమార్. బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని వెల్లడించిన డిఎంహెచ్ఓ. ఇక వివరాల్లోకి వెళితే జిల్లాలో బాల కార్మికులు అనేది లేకుండా నిర్మూలించడానికి జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా పేర్కొన్నారు. ఒంగోలు నగరంలో కలెక్టరేట్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ జిల్లాల్లో బాల కార్మికులు అనేది లేకుండా చేయడానికి జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేసి ప్రకాశం జిల్లాను బాల కార్మికుల రహితంగా చేయాలన్నారు. జిల్లాలో ఆగస్టు 1 నుండి 31 వరకు జిల్లాలో బాల కార్మికుల నిర్మూలనకు సంబంధించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతున్నారు. ఎక్కడైనా బాలలు పనిచేస్తుంటే వారిని ఆ పని నుండి విముక్తులను చేసి వారికి పాఠశాలలో చేర్పించాలని సంబంధించిన అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కార్మిక శాఖ ఉప కమిషనర్ గాయత్రీదేవి, ఐసీడీఎస్ పీడీ మాధురి, జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సురేష్ కుమార్, పిల్లల సంరక్షణ అధికారి దినేష్ కుమార్, సిడబ్ల్యూసీ చైర్పర్సన్ రామాంజనేయులు, స్టార్స్ స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ సునీల్ కుమార్, పోలీస్ శాఖ అధికారులు, కార్మిక సహాయ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం బాల కార్మికుల నిర్మూలనపై జిల్లాలో ఆగస్టు 1వ తేదీ నుండి నెల రోజుల పాటు చేపట్టనున్న ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా జెండా ఊపి ప్రారంభించారు. మన జిల్లాలో ఆగస్టు 1 నుంచి ఆగస్టు 30 వరకు ఎరాడికేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్, ఈ ఇయర్ ఇండిపెండెన్స్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ లేబర్ అనే థీమ్తో మనము ఈ డ్రైవ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ డ్రైవ్లో భాగంగా లేబర్ డిపార్ట్మెంట్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, సిడబ్ల్యూసి, దెన్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్, ఎన్జిఓస్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్తో పాటు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఈ 1 మంత్ ఏ యాక్టివిటీస్ చేయబోతున్నాం అనేది ఒక యాక్షన్ ప్లాన్ తీసుకుని సో ఈ రోజు నుంచి మనము స్టార్ట్ చేస్తున్నాము. సో దీంట్లో అన్ని మండల్స్ కవర్ చేసి ఎక్కడెక్కడ ఇన్స్టిట్యూషన్స్లో, షాప్స్లో, రెస్టారెంట్స్లో చైల్డ్ లేబర్ ఉన్నారో వారందరినీ కూడా ఐడెంటిఫై చేసి వారిని రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్స్, సో అవుట్ ఆఫ్ స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉన్న పిల్లల్ని కూడా స్కూల్స్లో ఎన్రోల్మెంట్ చేయించడం, అంటే 16-15 అబోవ్ ఉన్న పిల్లల్ని వారికి ఒకవేళ ఓపెన్ స్కూల్లో చేర్చాలంటే ఓపెన్ స్కూల్లో పెట్టడం, అదేవిధంగా ఎవరికైతే స్కిల్ ట్రైనింగ్లో ఇంట్రెస్ట్ ఉందో వారికి స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చి వారిని ఎంటైర్గా రీహాబిలిటేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ డ్రైవ్ అనేది పెట్టడం జరిగింది. ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సురేష్ కుమార్ తెలియజేశారు. 7 రోజుల పాటు తల్లిపాల ప్రాముఖ్యత గురించి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా తెలిపారు. పుట్టిన బిడ్డ నుండి 2 సంవత్సరాల బిడ్డ వరకు తల్లిపాలు ఇవ్వడం శ్రేయస్కరమన్నారు. బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు అనారోగ్యాలకు దూరంగా ఉంటారని ఈ సందర్భంగా తెలిపారు. మేము ఈ నెల 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలు అనేది మనం జరుపుకుంటున్నాం. సో పెద్ద ఎత్తున ఆశా కార్యకర్తలు కానీ, మా ఆరోగ్య కార్యకర్తలు కానీ, అట్లాగే ఎంఎల్హెచ్పీలు, సిహెచ్ఓలు కానీ, మెడికల్ ఆఫీసర్ దగ్గర నుంచి మొత్తం అన్ని కేటగిరీలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ తల్లిపాల శ్రేష్టత గురించి, దాని అవసరం గురించి, దానివల్ల కలిగే లాభాల గురించి ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం కలిగించబోతున్నాం. సో ముఖ్యంగా తల్లిపాల వారోత్సవాలు అంటే తల్లిపాలు అనేది బిడ్డకు మొదటి టీకా లాంటిది. చాలామంది పుట్టిన వెంటనే పాలు ఇవ్వరు, అంటే ముర్రుపాలు వస్తాయి, దాన్ని కొలెస్ట్రాల్ అంటాం. ఈ ముర్రుపాలు తాగితే పిల్లకాయలకు వాయు వస్తుంది, ఇంకేదన్నా అవుతుంది అని చెప్పి అపోహలతో ఉంటారు. కానీ వాటిల్లో ఫుల్గా యాంటీబాడీస్ ఉంటాయి, రోగనిరోధక శక్తి పెంచే యాంటీబాడీస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా పుట్టిన గంట అరగంట లోపలే ఫస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది పిల్లోడికి ఇవ్వాలి. తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల వచ్చిన లాభాలు ఏంటంటే ఫస్ట్ కాంటాక్ట్, బిడ్డకు తల్లికి ఉన్న కాంటాక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్. తర్వాత వచ్చి ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఈ తల్లి పాలల్లో మెదడు డెవలప్ అయ్యేదానికి మంచి పోషకాలు ఉంటాయి. బిడ్డకు కావాల్సిన అన్ని రకాల పోషకాలతోటి బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది.
అలాగే పిల్లలు పెద్దగైన తర్వాత స్థూలకాయం కానీ డయాబెటిస్ కానీ ఇతర రుగ్మతలు రాకుండా ఇది తల్లిపాలు అనేది కాపాడుతుంది బిడ్డని. సో గవర్నమెంట్ ఏం చెప్తున్నామంటే 6 నెలల వరకు బిడ్డకు ఒట్టి తల్లిపాలు మాత్రమే తాగించాలి, మంచినీళ్ళు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. 6 నెలల తర్వాత ఏదైనా ఘన పదార్థాలు బిడ్డకు తినిపించడం మొదలుపెట్టి మరి ఎన్ని రోజుల వరకు ఇవ్వాలి పాలు అంటే 2 సంవత్సరాల వరకు అని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీన్ని రికమెండ్ చేస్తామండి. సో ప్రతి తల్లి తన బిడ్డకు 2 సంవత్సరాల పాటు పాలు ఇవ్వాలి. నిన్న కలెక్టర్ గారు ఈ మీటింగ్లో మాట్లాడుతూ బ్రెస్ట్ ఫీడింగ్ కోసం ఒక మిల్క్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆమె కలెక్టర్ గారు చెప్పున్నారు. సో ఈ విధంగా బ్రెస్ట్ ఫీడింగ్ కోసం చాలా ఇంపార్టెన్స్ వచ్చేసింది. ఇప్పుడు ప్రస్థానంలో కానీ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కానీ బ్రెస్ట్ ఫీడింగ్ సపరేట్గా ఒక రూమ్, అంటే తల్లి కంఫర్టబుల్గా సిగ్గుపడకుండా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి ఆర్టీసీ బస్టాండ్లో కానీ అదర్ పబ్లిక్ ప్లేసెస్లో కానీ వాళ్ళకి ఇది చేయడం జరిగింది. అట్లాగే గవర్నమెంట్లో పనిచేసే స్త్రీలకు కూడా మధ్యలో ఇంటికి వెళ్ళి బాబుకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి కూడా పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా మనము బ్రెస్ట్ ఫీడింగ్ని చాలామంది కొన్నిసార్లు ఇవ్వరు. బ్రెస్ట్ ఫీడింగ్ ఏది కొద్దిగా అన్నం తగ్గిపోతుందనో ఇతర అపోహల వల్లనో కొంతమంది బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళల్లో రొమ్ము క్యాన్సర్ కానీ గర్భాశయ క్యాన్సర్ కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వని వాళ్ళల్లో. సో కనుక ప్రజలందరూ మేము చైతన్యం చేస్తాము, వాళ్ళు కూడా చైతన్యవంతులై ఖచ్చితంగా బిడ్డకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. అర్లీగా పుట్టిన అరగంట లోపలే వాళ్ళకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చి పిల్లల్ని ఆరోగ్యవంతులుగా మనం చూడొచ్చు. దీనికి దేశవ్యాప్తంగా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది జరుగుతూ ఉంది. ప్రజల్ని మేము చైతన్యం చేసి వారం రోజులే కాదు, మామూలుగా మేము ప్రెగ్నెన్సీ నుంచే ఫాలో అప్ చేస్తాం. ప్రెగ్నెన్సీలో బ్రెస్ట్ సైజ్ పెరుగుతుంది, దానికి సపోర్ట్గా మంచి బ్రాసియర్స్ ఇలాంటివి వాడమని చెప్తాం. తర్వాత కొంతమందిలో పగుళ్ళు వస్తాయి రొమ్ము నిప్పుల్స్కి, కొందరిలో లోపలికి వెళ్ళిపోతుంది నిప్పులు. వీటన్నిటి కూడా మా ఆరోగ్య కార్యకర్తలు సలహాలు ఇచ్చి ప్రెగ్నెంట్ ఉమెన్ను కనే లోపలే దాన్ని సిద్ధం చేస్తారు. కనిన తర్వాత కూడా వీళ్ళు వాళ్ళకు సహాయం చేసి సరైన గైడెన్స్ ఇచ్చి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటట్టు చేస్తారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయమై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని ఎంఆర్పీఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఒంగోలు నియోజకవర్గ పరిధిలో సంబరాలు నిర్వహించారు. హెచ్సిఎం కళాశాల కలెక్టరేట్ ఎదుట ఉన్న అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు ఎంఆర్పీఎస్ విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం నిర్వహించారు. 3.5 దశాబ్దాల సుదీర్ఘ పోరాటానికి తగిన ప్రతిఫలం లభించిందని ఎంఎస్పీ నాయకుడు టి ఆనంద్ పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టడంతో మాదిగలకు కొంతమేర న్యాయం జరిగిందని వివరించారు. ఆయా సంఘాల ప్రతినిధులు నేలపాటి రాజు, తిరువీధి బాబు, సర్వేపల్లి రవిరాజ్, కత్తి ఐజాక్, టి జి బాబురావు, టి జాలారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మందకృష్ణ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. వర్గీకరణ ఫలాలు ఏది విద్య ఉద్యోగ రంగాలలో
మాకు రావాల్సినటువంటి సామాజిక న్యాయ వాటా మాకొస్తే మేము మిగతా వాళ్ళ జోలికి వెళ్ళేటటువంటి ప్రసక్తి లేదు. ఇంతవరకు మేము అలాంటి కార్యాచరణ మేము ఎప్పుడు చేపట్టలేదు కూడా. ఇప్పుడైనా కానీ మా మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేసేటటువంటి మిగతా కుహన అంబేద్కరిస్టులకు మాత్రం మేము ఒక హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాం. ఎప్పటికైనా న్యాయం విజయం సాధిస్తుంది, అంబేద్కర్ లక్ష్యం విజయం సాధిస్తుంది. దానికి మేము నమ్మాము, కట్టుబడ్డాం, ఈరోజు విజయం సాధించాం సుప్రీంకోర్టు ద్వారా. కాబట్టి దయచేసి 20 సంవత్సరాలలో మీరు కానీ అదే కొనసాగింపుగా కానీ కొనసాగించినట్లయితే ఈరోజు దళితుల పక్షాన, వెనకబడిన వర్గాల పక్షాన, మైనార్టీ వర్గాల పక్షాన మనం ఎన్ని రకాలైనటువంటి విజయాలు సాధించి మనం ఈ సమాజానికి అందించే వాళ్ళము ఒక్కసారి మాత్రం ఆలోచించమని మాత్రమే నేను ఈ వర్గాలకు తెలియజేస్తా ఉన్నాను. 20 సంవత్సరాల గ్యాప్ పెరిగింది మన మధ్య. కాబట్టి ఇక భవిష్యత్తులో మన మధ్య గ్యాప్ అవసరం లేదు. మనం అనుకున్న లక్ష్యమైనటువంటి అన్ని వర్గాల పేద ప్రజల కోసం మనం చేయాల్సినటువంటి పనుల్లో మనందరం భాగస్వాములమై చేయాలని చెప్పని నేను వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సురేష్ కుమార్ తెలియజేశారు. ఒంగోలులోని డిఎంహెచ్ఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నేటి వరకు జిల్లాలో 165 డెంగ్యూ కేసులు నమోదయ్యాయన్నారు. ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలోని పొదిలి, దర్శి, దొనకొండ ప్రాంతాల్లో డెంగ్యూ కేసులు నమోదైనట్లుగా ఈ సందర్భంగా తెలియజేశారు. వైరస్ వ్యాప్తి వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు 12 మలేరియా కేసులు నమోదయ్యాయని, చేమకుర్తి మండలంలో వీటి సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. జిల్లాలో చికెన్ గున్యా కేసులు ఎక్కడా లేవన్నారు. నీరు నిల్వ ఉన్న చోట దోమలు వాటిని ఆవాసంగా మార్చుకుని గుడ్లు పెడతాయని, వాటి ద్వారా లార్వా ఉత్పత్తి అయితే దోమలు మనుషుల్ని కుట్టుకోవడం ద్వారా ఈ వ్యాధులు సంక్రమిస్తాయన్నారు. ప్రజలందరూ అంటువ్యాధులు, సీజనల్ వ్యాధుల పట్ల తగు అవగాహన కలిగి ఉండడంతో పాటు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. సో డెంగీ కేసులు అనేటివి జిల్లాలో గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 165 కేసులు ఎక్కువగా నమోదైనాయి. వీటిల్లో ఎక్కువగా పొదిలి మండలము, అట్లాగే దర్శి మండలము, అట్లాగే మన దొనకొండ మండలాల్లో ఎక్కువగా వచ్చాయి. సో వీటి మీద మేము ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి అక్కడ మెడికల్ కాలేజ్ నుంచి ఒక టీంని ఎస్పీఎం డిపార్ట్మెంట్ నుంచి, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ సర్వే చేయించి తగిన చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. తర్వాత ముఖ్యంగా డెంగీ అనేది వైరస్ వల్ల వస్తుంది. దీనికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏమి ఉండదు. ఓన్లీ సింటమాటిక్, అంటే జ్వరం వస్తే జ్వరాన్ని ట్రీట్ చేయడము, లేదా డిహైడ్రేషన్ వస్తే ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టడము, అవసరమైతే యాంటీబయాటిక్స్ వాడడము, ఇలాంటివి మనం చేయాల్సి ఉంటుంది. సో డెంగీ గురించి ట్రీట్మెంట్ వచ్చే లోపల ట్రీట్మెంట్ సెంటర్స్ జిల్లాలో 2 ఉన్నాయి. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మార్కాపురం అండ్ ఒంగోలు, ఈ 2 సెంటర్స్లో ట్రీట్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. డెంగీని నిర్ధారించడం ఎలా? సో డెంగీని స్క్రీనింగ్ టెస్ట్ పిహెచ్సిలో అవైలబుల్ ఉన్నాయి. ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ పాజిటివ్ వస్తే దాన్ని మళ్ళీ ఎలిసా టెస్ట్ కోసం జీజీహెచ్ ఒంగోలుకు పోతే అక్కడ మాత్రమే అది కన్ఫర్మేటరీ టెస్ట్. అంతేగాని ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ కానీ మేము ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చేసే స్క్రీనింగ్ టెస్టులు కానీ పాజిటివ్ వస్తే అది డెంగీ పాజిటివ్ కాదు. తర్వాత డెంగీ బారిన పడిన వాళ్ళకి ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోయి రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంటుంది. డెంగ్యూ హెమరేజిక్ సిండ్రోమ్ అంటాం. సో దానికోసం ప్లేట్లెట్స్ కావాలంటే ప్రస్తుతం అవి జీజీహెచ్లో అవైలబిలిటీ ఉన్నాయి. అక్కడ సెల్ సపరేటర్ ఉంది కాబట్టి ప్లేట్లెట్స్ అక్కడ దొరుకుతాయి. ఎవరు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి ప్లేట్లెట్స్ ఎక్కించాలి, తగ్గిపోయినాయి అని బాధపడక్కర్లేదు. ఇది డెంగీ గురించి. తర్వాత వచ్చే లోపల మలేరియా కేసులు 12 కేసులు నమోదైనాయి. ఇవి ఎక్కువగా చేమకుర్తి మండలంలో ఇవి నమోదై ఉన్నాయి. సో మలేరియాకు ట్రీట్మెంట్ అనేది ప్రతి ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉంది. వాటికి టెస్టులు అంటే నిర్ధారణ పరీక్షలు పిఎస్సిలోనే జరుగుతాయి. రక్తపూత స్లైడ్ మీద తీసి కానీ లేదా ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్టుల ద్వారా కానీ మలేరియా నిర్ధారించబడుతుంది. సో మలేరియాకు ట్రీట్మెంట్ ప్రతి ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉంది. సో ఇవి ముఖ్యమైనవి. చికెన్ గున్యా అనేది ఇంతవరకు మన జిల్లాలో అధికారికంగా ఎక్కడ నమోదు కాలేదు. సో వీటికి నివారణ చర్యలు ఏంటి? దోమల వలన వచ్చే వ్యాధులకి అంటే యాంటీ లార్వల్ ఆపరేషన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దోమలు గుడ్లు పెడితే గుడ్లు లార్వా అవుతుంది, లార్వా నుంచి ప్యూపా నుంచి దోమ వస్తుంది. సో ఇవి ఎక్కడ డెవలప్ అవుతాయంటే స్టాగ్నేటెడ్ వాటర్, ఎక్కడైతే నీళ్ళు నిలవ ఉంటాయో ఆ వాటర్లో ఇవి పెరుగుతాయి. కాబట్టి ముఖ్యంగా ఎక్కడ మురుగు కాలువల్లో కానీ
ఎక్కడ డ్రైనేజెస్లో కానీ నీరు నిల్వ లేకుండా మేము పంచాయతీ డిపార్ట్మెంట్తోనూ అట్లాగే మున్సిపాలిటీస్ వాళ్ళతోనూ కోఆర్డినేట్ చేసుకుంటాము. మా ఆరోగ్య కార్యకర్తలు ప్రతి శుక్రవారము ఈ ఫ్రైడే ఈజ్ ఏ డ్రై డే అనేది కార్యక్రమం నిర్వహిస్తారు. అందులో ఇంటింటికి వెళ్ళి లార్వల్ సర్వే, అంటే లార్వా ఎక్కడన్నా ఉందా, పాత కొబ్బరి బొండలో కానీ కూలర్స్లో కానీ గిన్నెల్లో కానీ ఈ రోడ్లు ఉంటాయి, ఈ రోడ్లలో కూడా నీరు నిల్వ ఉన్నాయి, అవన్నీ చూసి ఆ నీళ్లు దొల్లించేస్తారు. ప్రతి వారం జరుగుతుంది. ఈ గుడ్ల నుంచి లార్వా డెవలప్ కావడానికి వారం రోజులు పైన పడుతుంది కాబట్టి మేము వారం రోజుల లోపల ఆ నీళ్లు పారేయడం వల్ల ఆ లార్వా అనేది దోమగా డెవలప్మెంట్ అనేది జరగదు. తర్వాత పశ్చిమ ప్రకాశంలో ముఖ్యంగా నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది. అక్కడ నీరు స్టోర్ చేసుకుంటారు డ్రమ్ముల్లో. వాళ్ళు కూడా పైన గుడ్డ కట్టుకోవాలి, లేకపోతే దోమలు వచ్చి అందులో గుడ్లు అనేటివి పెడతాయి. తర్వాత కేసెస్ వచ్చిన చోట ఏం చేస్తాము, కేసెస్ వచ్చిన చోట చుట్టుపక్కల కనీసం 100 ఇళ్లలో స్ప్రేయింగ్ చేస్తాం. ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రే అనేది చేస్తాము. అట్లాగే ఆ చుట్టుపక్కల ఉన్న కాలువల్లో వాటిల్లో అబైడ్ సొల్యూషన్ అనేది చల్లడం జరుగుతుంది. తర్వాత పంచాయతీలో ఉన్న ఫాగింగ్ మిషన్లు ఉపయోగించి ఫాగింగ్ ద్వారా దోమలను అరికట్టవచ్చు. కానీ దోమల కంటే లార్వాలను అరికట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రజల్లో చైతన్యం కల్పించడం, అంటే దోమల బారి నుంచి రక్షించుకోవాలి, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, చీకటి పడక ముందే తలుపులు కిటికీలు వేసుకోవాలి, తర్వాత పొడవాటి దుస్తులు ధరించాలి, దోమలు లేకుండా మనం వాడే లిక్విడ్ సొల్యూషన్స్ కానీ ప్లగ్ పెట్టేటివి అలాగే కాయిల్స్ కానీ ఇలాంటివి వాడుకొని దోమల బారి నుంచి రక్షించుకోవాలి. కానీ అన్నిటికంటే ఉత్తమమైనది ఏదంటే దోమతెరలు వాడడం అనేది ప్రజల్లో మనం చైతన్యం కల్పించాలి. ఇది దోమల వల్ల వచ్చే వ్యాధులు. నెక్స్ట్ వాటర్ కంటామినేషన్ అనేది జరిగే ప్రమాదం ఉంది ఈ వర్షాకాలంలో. అట్లాగే వాటర్ పైప్స్ లీకేజ్ వల్ల కూడా వాటర్ కంటామినేట్ అయ్యి మనకు ముఖ్యంగా డయేరియా వస్తుంది. సో ప్రభుత్వము గత జూలై మరియు ఈ ఆగస్టు నెలని డయేరియా మంత్స్, స్టాప్ డయేరియా అంటే విరోచనాలని ఆపండి అనే కార్యక్రమం పెట్టారు. దీంట్లో భాగంగా ప్రతి ఒక్క పిఎస్సిలో కానీ హెల్త్ అండ్ వెల్నెస్ క్లినిక్లో కానీ అంగన్వాడీ సెంటర్స్లో కానీ పిల్లల కోసము మేము ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ టాబ్లెట్లు రెడీగా ఉంచడం జరిగింది. అక్కడే కాకుండా సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో అట్లాగే ప్రాంతీయ వైద్యశాలల్లో జీజీహెచ్లో కూడా ఈ ఓఆర్ఎస్ కార్నర్స్ అనేవి ఏర్పాటు చేశాం. సో ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, పిల్లకాయల్లో ముఖ్యంగా 0 to 5 years చిల్డ్రన్ మీద మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే 0 to 5 years పిల్లల్లో మరణానికి 2 కారణాలు ఉంటాయి ముఖ్యంగా. వాటిలో ఒకటి న్యూమోనియా, ఒకటి డయేరియా. సో డయేరియా ప్రివెంట్ చేయడానికి మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ప్రతి బుధవారము ఈ హెల్త్ అండ్ వెల్నెస్ క్లినిక్లో ఉండే ఈ MLHPలు లేదా CHOలు ఉంటారు, అంటే BSc నర్సింగ్ చేసిన వాళ్ళు వాటర్ టెస్టింగ్స్ చేయాలి. ఇంతకుముందు వారానికి 1 చేసేవాళ్ళు, ఇప్పుడు 3 నుంచి 4 వాటర్ శాంపిల్స్ ఇంక్లూడింగ్ మన RO ప్లాంట్స్ ఉన్న వాటర్ కూడా టెస్ట్ చేయమని చెప్తున్నాం. సో వాళ్ళు టెస్ట్ చేసి ఏదైనా పాజిటివ్ వస్తే వెంటనే అది RWS వాళ్ళకి పంపిస్తాం, రూరల్ వాటర్ సప్లైస్ వాళ్ళకి పంపించి ల్యాబ్లో టెస్ట్ చేసి అది కానీ కంటామినేషన్ ఉంటే ఆ నీటిని ట్యాంకును శుభ్రపరిచి క్లోరినేషన్ చేసి వాటిని శుభ్రపరిచి అప్పుడు మాత్రమే సప్లై చేయాలనుకుంటున్నాం. అట్లాగే వాటర్ ద్వారా టైఫాయిడ్ వస్తుంది. టైఫాయిడ్ కేసులు కూడా 100లో నమోదై ఉన్నాయి. అట్లాగే హెపటైటిస్ A అనే జబ్బు కూడా వస్తుంది. ఇవి పెద్దగా రిపోర్ట్ కాలేదు. సో వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఈ సీజనల్ డిసీజెస్లో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండి మిగతా డిపార్ట్మెంట్, పంచాయతీ, మున్సిపాలిటీస్, రూరల్ వాటర్ వర్క్స్ వాళ్ళతో సమన్వయంగా పనిచేసి ఈ జబ్బులు ఎక్కువగా నమోదు కాకుండా, వీటి వల్ల ఎటువంటి మరణము నమోదు కాకుండా చూడాలి. ఇంతవరకు దాదాపు 35 కేసుల దాకా రిమ్స్లో అడ్మిట్ అయినాయి. ఏది కూడా ప్రమాదకరంగా లేదు. అన్ని ట్రీట్మెంట్ తీసుకొని అవి డిశ్చార్జ్ అయ్యాయి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.